1933వ సంవత్సర ఆరంభంలో నరసింహస్వామీజీ పూణే, అహ్మద్ నగర్ జాతీయ రహదారిపై అహ్మద్ నగర్ సమీపంలో ఉన్న ఖేడ్గాం చేరుకున్నారు. ఖేడ్గాంలో సద్గురు భేట్ నారాయణ మహారాజ్ అనే మహాత్ముని ఆశ్రమం ఉంది. నరసింహస్వామీజీకి చిన్న వయసులోనే దత్తాత్రేయుని కృప లభించింది. 7-8 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా ఆయనకు ఆ స్వామి కృప వల్ల అద్భుతాలు జరగడమే ఇందుకు నిదర్శనం. నరసింహస్వామీజీ భేట్ నారాయణ మహారాజ్ తనకు మార్గదర్శనం చేయగలడని దృఢంగా విశ్వసించారు. నారాయణ మహారాజ్ స్థాపించిన దత్త మందిరం ఎంతో శక్తివంతమైనదిగా ఖ్యాతి నొందింది. నరసింహస్వామీజీ ఆ మందిరంలో కూర్చోగానే భగవాన్ దత్తాత్రేయుని, ఆయన ఉపాసకులైన సద్గురు భేట్ నారాయణ మహారాజును పరీక్షించాలనే ప్రేరణ కలిగింది. అనేక పిచ్చుకలు ఆ మందిర ప్రాంగణంలో ఎగురుతూ కూస్తూ ఉండడం నరసింహస్వామి గమనించారు. ఆయన తనలో తాను, దత్తాత్రేయుడు ఆయన ఉపాసకునికి నిజంగా మానవాతీత శక్తులు ఉంటే ఈ పిచ్చుకల్లో ఒక పిచ్చుక నా తలపై కూర్చోవాలి అనుకున్నారు. ఆ ఆలోచన రాగానే ఆయన కనులు మూసుకొని ధ్యాన నిమగ్నులయ్యారు. కొద్ది నిమిషాలలో నరసింహస్వామీజీ తన తలపై ఏదో తట్టినట్లు అనిపించింది. ఆయన కళ్ళు తెరిచి చూడగా ఒక పిచ్చుక ఆయన పైనుంచి ఎగిరిపోవడం ఆయన చూశారు. అది తన రెక్కలతో స్వామీజీ తలను తాకి వెళ్లిపోయింది. అంతకు ముందు వరకు ఏ పిచ్చుక స్వామీజీ దగ్గరకే రాలేదు. తన ప్రార్థనకు లభించిన ఈ సమాధానం నరసింహస్వామీజీని తృప్తిపరిచి సాక్షాత్తు దత్తాత్రేయులే ఆ మందిరంలో ఉన్నారని, సద్గురు భేట్ నారాయణ మహారాజ్ నిజంగానే అపార శక్తిమంతులని ఆయన మనస్సులో దృఢపడింది. నరసింహస్వామీజీ నారాయణ మహారాజ్ వద్దకు వెళ్లి తన అన్వేషణ గురించి తెలిపారు. తాను సంపూర్ణ శరణాగతి చేయగల నిజమైన మహాత్ముడు తనకు లభించే విషయమై ఆయనను ప్రశ్నించారు. తనకు సహాయపడవలసిందని ప్రార్థించారు. ఇదే ప్రార్థన నరసింహస్వామీజీ అనేక మంది వద్ద చేయవలసి వస్తూ ఉండడంతో ఆయన దీనిని ఒక సూచనప్రాయమైన పరిభాషలో ఇలా అడిగారు: నేను ముత్యాలు, పగడాలు వంటి విలువైన రాళ్ల వ్యాపారం చేసే వర్తకుడిని. కానీ నేనెంతో దురదృష్టవంతుణ్ణి. నాకు ఎన్నో విలువైన రాళ్లు లభించాయి, కానీ అవేవీ నన్ను తృప్తిపరచలేదు. నాకు దొరికే ప్రతి రాయి చిన్నగా మచ్చలు, పగుళ్లు, ఇతర లోపాలతో ఉంటోంది. నాకు ఒక శుద్ధమైన పెద్ద విలువైన మంచి వజ్రం లభించేలా మీరు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించారు. సద్గురు భేట్ నారాయణ మహారాజ్ ఒక్క క్షణం ఆలోచించి నీ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్పారు. ఈ సంఘటన 1933వ సంవత్సరం ఆరంభంలో జరిగింది. అయితే తనకు అనుగ్రహింపబడిన వెలకట్టలేని వజ్రం నరసింహస్వామీజీకి లభించడానికి మరికొంతకాలం పట్టింది. ఖేడ్గాంలో దత్తాత్రేయ మందిర పవిత్ర ప్రశాంత వాతావరణంలో నరసింహస్వామీజీ కొంతకాలం గడిపారు. తర్వాత 1945 సెప్టెంబర్లో భేట్ నారాయణ మహారాజ్ బెంగళూరు వచ్చి 5 రోజుల పాటు సుదీర్ఘమైన అతిరుద్ర స్వాహాకార హోమం నిర్వహించారు. హోమం చివరి రోజున అనగా సెప్టెంబర్ 3, 1945న ఆయన మహాసమాధి చెందారు. ఆయన భక్తులు గవిపురం ఎక్స్టెన్షన్లోని గవి గంగాధరేశ్వర మందిరం ప్రక్కన నారాయణ మహారాజ్ సమాధి మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఖేడ్గాంలో ఉన్నప్పుడే నరసింహస్వామీజీకి అహ్మద్ నగర్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహరాబాద్లో నివసిస్తున్న అవతార్ మెహర్ బాబా అనే పార్సీ మహాత్ముని ఖ్యాతిని గురించి తెలిసింది. మెహర్ బాబా ప్రపంచమంతా విస్తృతంగా పర్యటించి గొప్ప ఆధ్యాత్మిక గురువుగా కీర్తి గణించారు. ఆయన 1894లో పూణేలో జన్మించి హజరత్ బాబాజాన్ వద్ద ఆధ్యాత్మిక ఉపదేశం పొందారు. విశ్వప్రేమ అనే తన సందేశాన్ని ఆయన మానవాళికి అందించారు. సద్గురు భేట్ నారాయణ మహారాజ్ వద్ద సెలవు తీసుకున్న అనంతరం 1923 చివరికి నరసింహస్వామీజీ మెహరాబాద్ చేరుకున్నారు. నరసింహస్వామి మెహరాబాద్ చేరడానికి సరిగ్గా 20 రోజుల ముందే అవతార్ మెహర్ బాబా శాశ్వత మౌన వ్రతాన్ని స్వీకరించారు. ఆయన ఒక పలక సహాయంతో భక్తులతో సంభాషించేవారు. నరసింహస్వామీజీ ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసం ప్రార్థించగా అవతార్ మెహర్ బాబా సంస్కృత భాషలో పలక మీద నేను నీ గురువును కాను, నీ గురువు ఉత్తరాన నీ కోసం ఎదురు చూస్తున్నారు అని వ్రాసి చూపించారు. మెహర్ బాబా 1969 జనవరి నెలలో
మహాసమాధి చెందేంత వరకు తన మౌన వ్రతాన్ని నిష్ఠగా పాటించారు. మొదట్లో నిరుత్సాహపడినప్పటికీ నరసింహస్వామి కొంతకాలం పాటు మెహరాబాద్లో నివసించారు. అవతార్ మెహర్ బాబా జీవితం, బోధల గురించి లోతుగా అధ్యయనం చేశారు. సాకోరికి చెందిన ఉపాసిని మహారాజ్ ఆదేశం మేరకు మెహర్ బాబాను దర్శించి ఆశ్రయించిన అనేక మంది భక్తులను ఆయన కలుసుకున్నారు. వారి ద్వారా ఆయన ఉపాసని మహారాజ్ గొప్పతనం గురించి తెలుసుకుని వారి సలహా మేరకు సాకోరి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. సాకోరిలో నరసింహస్వామీజీ ఉపాసని మహారాజును కలుసుకోవడం, సాకోరి ఆశ్రమంలో ఆయన గడిపిన జీవితం స్వామీజీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముఖ్యమైన సంఘటనలుగా రూపుదాల్చాయి. అహ్మద్ నగర్ కోపర్గాం రైలు మార్గంలో అహ్మద్ నగర్ కు 80 కిలోమీటర్ల దూరంలో చితిలి సమీపంలో ఉన్న చిన్న గ్రామం సాకోరి. నరసింహస్వామీజీ 1934వ సంవత్సరం మార్చి నెలలో ఒకరోజు సాయంత్రం ఉపాసని మహారాజ్ ఆశ్రమం చేరుకున్నారు. ఆ ఆశ్రమం ఒక శ్మశానం ప్రక్కనే ఉంది. అప్పుడు ఉపాసని మహారాజ్ తన భక్తులు కొందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఉపాసని మహారాజ్కు గల దివ్య దృష్టి కారణంగా నరసింహస్వామి అక్కడకు చేరగానే ఆయన, చివరికి నువ్వు ఇక్కడికి చేరుకున్నావు, నేనెంతో కాలంగా నీ గురించి ఎదురు చూస్తున్నాను అని చెప్పి స్వాగతించారు. తన గురించి ఆయన ఎదురు చూడడానికి గల కారణం అప్పటికి నరసింహస్వామికి తెలియలేదు. ఉపాసని మహారాజ్ సాయిబాబా మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక సాధన చేసి సఫలీకృతులైన ఒక మహాత్ములు. సాయిబాబా ఆయనను తన వారసునిగా తీర్చిదిద్దారు. దురదృష్టవశాత్తు బాబా ఆయనను 4 సంవత్సరాల పాటు ఆధ్యాత్మిక సాధన చేయవలసిందిగా కఠినంగా ఆజ్ఞాపించినప్పటికీ ఉపాసని మహారాజు 3 సంవత్సరముల 10 నెలలు మాత్రం అక్కడ ఉండి తర్వాత షిరిడీ వదిలి వెళ్లిపోయారు. తన శిక్షణ మరొక 2 నెలల్లో పూర్తి అవుతుంది అనగా ఆయన దానిని వదిలివేశారు. దాని వలన ఆయన బాబాకు వారసుడయ్యే సువర్ణ అవకాశాన్ని కోల్పోయారు. అయినప్పటికీ ఆయన ఒక గొప్ప మహాత్మునిగా రూపొందారు. సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీ కీ జై.